హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జాను, జై సార్ని నీకే తెలియకుండా ఇక్కడికి రప్పించి నీకు ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇచ్చాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ రా విశ్వ, జై సార్ వచ్చినందుకు ఇప్పుడు నాకు మరింత హ్యాపీగా ఉంది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఒరే మామ, ఇంకెంతసేపురా, పార్టీ స్టార్ట్ చేయరా బాబు అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వాని అంటూ ఉంటారు. స్క్రిప్ట్ అంటున్నావు, ఆ స్క్రిప్ట్ ఏంటో స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే మేమంతా కూడా చూస్తాం కదరా అని విశ్వ ఫ్రెండ్స్ అంటూ ఉంటే, స్క్రిప్ట్లో పార్టిసిపేట్ చేయబోతున్న విజయ్ అలాగే విజయ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కూడా స్టేజ్ మీదకు వస్తారు చూడండి అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. ఇదంతా కూడా చూస్తున్న జైనందన్, ఒరే విశ్వ, నిన్ను అసలు ఈరోజు వదిలిపెట్టనురా, నీ పుట్టినరోజు నాడే నీ చావు రోజు కూడా కాబోతుంది, అందుకేరా నాతో పెట్టుకుంటున్నావు అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. రండి సార్, మనం అలా కూర్చొని విశ్వ ఏదో స్క్రిప్ట్ అంటున్నాడు, అది ప్లే చేస్తుంటే చూద్దాము అని చెప్పి జాను అంటుంది. పద జాను అని చెప్పి జైనందన్ అంటాడు. ఇక జైనందన్ విశ్వ వైపు కోపంగా చూసుకుంటూ వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఇక మరోవైపు సిద్ధు రూమ్లోకి వెళ్తాడు. సిద్ధు రూమ్లోకి వెళ్ళగానే, ఖుషి, నిన్ను ఇంకా ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు పంపించరమ్మా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. తులసి, ఫ్రెండ్కు థ్యాంక్స్ చెప్తామన్నావు కదా, థ్యాంక్స్ చెప్పు అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి తులసి అంటుంది. ఎందుకు తులసి అని ఖుషి అడుగుతూ ఉంటుంది. మీ ఫ్రెండ్ చాలా మంచివాడు, నిన్ను తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చాడు అని చెప్పి సంతోషపడ్డాను, కానీ మీ ఫ్రెండు ఆ కనిష్కను తిరిగి ఇంటికి తీసుకొచ్చి పెద్ద తప్పు చేశాడు. ఆ కనిష్క ఇంట్లోకి రావటం వల్లే నీకు ఈ ఇంట్లోకి ఎంట్రీ దొరికింది. వీళ్ళంతా ఒకటే, అందరూ కలిసి నాటకం ఆడుతున్నారు అని చెప్పి తులసి అంటుంది. తులసి, ఎప్పుడు కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటూనే ఉంటావా? నన్ను అర్థం చేసుకోవా? ఖుషి ఇంట్లోకి రాకపోతే నువ్వు బాధపడతావు, నీ బాధను చూడలేకే కనిష్కను తిరిగి ఈ ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అవును తులసి, ఫ్రెండు నా కోసం నీకోసమే కదా కనిష్క ఆంటీని తిరిగి తీసుకొచ్చారు. కనిష్క ఆంటీ తిరిగి ఇంటికి రాకపోతే ఈ పాటికి నేను ఇంకా ఇంటి బయటే ఉండేదాన్ని కదా తులసి అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. చిన్నపిల్లవైనా నన్ను చక్కగా అర్థం చేసుకున్నావు ఖుషి, నువ్వు అర్థం చేసుకున్నంత మాత్రం కూడా మీ అమ్మ నన్ను అర్థం చేసుకోలేకపోతుంది అని చెప్పి సిద్ధు అంటాడు. చిన్నపిల్ల కాబట్టే మనుషుల మనసుల్లో ఏముంటుందో లోతుగా తెలుసుకోలేకపోతుంది, పైకి కనిపించేదంతా ప్రేమ అనుకుంటుంది అని చెప్పి తులసి అంటుంది. పైకి కనిపించేదంతా ప్రేమ అని నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఫ్రెండు, మీరిద్దరూ ఇలా గొడవ పెట్టుకుంటుంటే నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళి బయట పడుకుంటాను అని చెప్పి ఖుషి అంటుంది. వద్దు ఖుషి, నువ్వు లోపలే పడుకో, మేము గొడవ పెట్టుకోము అని చెప్పి సిద్ధు అంటాడు. తులసి, ఇలా రా, నా పక్కన పడుకో అని చెప్పి ఖుషి అంటుంది. నేను కింద పడుకుంటాను, నువ్వు మీ ఫ్రెండ్ పక్కన పడుకో ఖుషి అని చెప్పి తులసి అంటుంది. లేదు తులసి, నేను ఫ్రెండ్కి నీకు మధ్యలో పడుకుంటాను అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. ఖుషి, నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు అని చెప్పి తులసి అంటుంది. ప్లీజ్ తులసి, ఈరోజు నువ్వు నా మాట వినాల్సిందే అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. తులసి, ఖుషి అడుగుతున్నందుకైనా వచ్చి మంచం మీద పడుకోవచ్చు కదా అని చెప్పి సిద్ధు అంటాడు. సరే ఖుషి, నీకోసం పడుకుంటాను అని చెప్పి తులసి అంటుంది. మరోవైపు విశ్వ బర్త్డే పార్టీలో జైనందన్ విశ్వాని చంపటానికి తన పిఏ వైకుంఠానికి ఫోన్ చేసి ప్లాన్ చేస్తూ ఉంటాడు. జై సార్, ఏంటి సార్ పార్టీకి వచ్చి పార్టీ ఎంజాయ్ చేయకుండా ఫోన్ మాట్లాడుతున్నారు అని చెప్పి జాను అంటుంది. ఏం లేదులే జాను అని చెప్పి జైనందన్ అంటాడు. ఇక మరోవైపు బసవరాజు ఇంట్లో మార్నింగే హడావుడి మొదలవుతుంది. ఈరోజు ఏంటి ఇల్లంతా ఇంత సందడిగా ఉంది అని చెప్పి కనిష్క విశాలక్షి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా కనిష్క, ఈరోజు దీపావళి పండగ కదా, లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాము, ఇంటి కోడలు లక్ష్మీదేవిలాగా తయారయ్యి ఇంట్లో దీపం పెడుతుంది కదా అని చెప్పి విశాలక్షి చెప్తూ ఉంటుంది. అంటే ఈ ఇంటి కోడల్ని నేనే కాబట్టి నేనే దీపం పెట్టాలా అత్తయ్య అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. అవునమ్మా కనిష్క, నువ్వే ఇంటిలో దీపం పెడుతున్నావు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. లక్ష్మీదేవిలాగా రెడీ అవ్వాలన్నారు కదా, ఇప్పుడే వెళ్ళి రెడీ అయ్యేస్తాను అత్తయ్య అని చెప్పి కనిష్క వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు రెడీ అయ్యి ఖుషిని తీసుకొని కిందికి వస్తాడు. ఒరే సిద్ధు, ఈరోజు కనిష్క మన ఇంట్లో దీపం పెడుతుందిరా, లక్ష్మీదేవి పూజ చేస్తుంది, ఇంట్లో చాలా పనులున్నాయి, నీ భార్య తులసిని త్వరగా రమ్మని చెప్పు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది.
అదేంటమ్మా, కనిష్క లక్ష్మీదేవి పూజ చేయటం ఏంటి? ఇంట్లో ఈరోజు దీపం పెట్టాల్సింది ఇంటి కోడలు కదా, కనిష్క ఎలా పెడుతుంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. కనిష్క పాపం చిన్నపిల్ల కదరా, పెడతా అంది, అందుకే వద్దనలేకపోయాను అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఈరోజు ఇంటి కోడలుగా తులసి దీపం పెడుతుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, కనిష్క బాధపడుతుందిరా అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. కనిష్క బాధపడుతుందని చెప్పి ఇంటి కోడల్ని చిన్నచూపు చూస్తావా ఏంటమ్మా అని చెప్పి సిద్ధు అంటాడు. రే సిద్ధు, ఎందుకురా ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు? కనిష్క దీపం పెడుతుందని మీ అమ్మ చెప్పింది కదా అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక మరోవైపు తులసి కూడా రెడీ అయి కిందికి వస్తూ ఉంటుంది. ఫ్రెండు, అదిగో తులసి వస్తుంది అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. చూసావమ్మా, నా భార్య అసలైన లక్ష్మీదేవిలా నడిచి వస్తుంది. నా భార్య చేతుల మీద ఈరోజు మన ఇంట్లో పూజ జరుగుతుంది. లక్ష్మీదేవి దగ్గర తులసియే దీపం పెడుతుంది అని చెప్పి సిద్ధు అంటాడు. రే సిద్ధు, ఏంట్రా పెద్దవాళ్ళని చెప్తున్నా కూడా లెక్క చేయట్లేదు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి నాన్న, అలా అని చెప్పి తులసి చేయాల్సిన పని కనిష్క చేస్తా అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? కొత్తగా ఈ ఇంటికి వచ్చిన కోడలు తులసియే దీపం పెట్టాలి అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు, ఏంటి సిద్ధు, నన్ను కాకుండా తులసితో దీపం పెట్టించాలని చూస్తున్నావా అని కనిష్క నడుచుకుంటూ వస్తూ అడుగుతూ ఉంటుంది. కనిష్క, నీకు ఇంకా పెళ్లి కాలేదు, నువ్వు మా ఇంటికి గెస్ట్గా వచ్చావు, ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. గెస్ట్లు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి పూజ చెయ్యరు, అలాగే ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టరు. ఈ ఇంటి కోడలే లక్ష్మీదేవి పూజ చేస్తుంది, అలాగే దీపం పెడుతుంది అని చెప్పి సిద్ధు అంటాడు. చూడండి మావయ్య, సిద్ధు నన్ను పరాయిదాన్ని చేసేస్తున్నాడు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఎవరు ఎన్ని అన్నా కూడా ఈరోజు దీపం పెట్టేది తులసినే అని చెప్పి సిద్ధు అంటాడు. అప్పుడే కీర్తి వస్తుంది. ఏంటి, అమ్మవారి దగ్గర ఎవరు దీపం పెట్టాలా అని చెప్పి పోటీ పడుతున్నారా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. అవును కీర్తి, నేను దీపం పెడతా అంటుంటే మీ అన్నయ్య తులసియే దీపం పెట్టాలంటున్నాడు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. కనిష్కకు తులసికి చిన్న పోటీ పెడతాను, దానిలో ఎవరు గెలిస్తే వాళ్లే మొదటి దీపం పెడతారు అని చెప్పి కీర్తి అంటుంది. పోటీయా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అగ్గిపెట్టె వెలిగించకుండా ఎవరైతే దీపం వెలిగిస్తారో వాళ్లే ఈరోజు లక్ష్మీదేవి ముందు తొలి దీపం వెలిగిస్తారు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. తులసి, కీర్తి చెప్పింది అర్థమైంది కదా, అగ్గిపెట్టె వెలిగించకుండా దీపం వెలిగించాలి, అప్పుడే నువ్వు ఈరోజు కోడలిగా ఈ ఇంట్లో దీపం పెడతావు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అమ్మ కనిష్క, నువ్వు కూడా నీ ప్రయత్నం చెయ్యి అని చెప్పి బసవరాజు విశాలాక్షి చెప్తూ ఉంటారు. ఇప్పుడే వస్తాను అని చెప్పి కనిష్క లోపలికి వెళ్ళి సిగరెట్ కాల్చే లైటర్ తీసుకొని వస్తుంది. కీర్తి, నువ్వు చెప్పింది మ్యాచ్ బాక్స్ వెలిగించకూడదన్నావు, అంతే కదా, మ్యాచ్ బాక్స్ వెలిగించకుండా నేను దీపాన్ని ఎలా వెలిగిస్తానో చూడు అని చెప్పి కనిష్క లైటర్ తీసుకొని దీపం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కనిష్క, ఒక్క నిమిషం ఆగు, సిగరెట్ తాగే లైటర్తో ఎవరైనా దీపాలు వెలిగిస్తారా? అది నీకు మంచిది కాదు అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటమ్మా కీర్తి, ఇలాంటి లిటికేషన్ పెట్టావు, అగ్గిపెట్టె వెలిగించకుండా దీపం ఎలా పెడతారు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. నేను పెడతాను అని చెప్పి తులసి అంటుంది. అందరూ కూడా షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటారు. ఏంటమ్మా, ఆది మానవుడిలాగా రాళ్ళు కొట్టి నిప్పు వచ్చేలా చేసి అలా దీపం వెలిగిస్తావా ఏంటి అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అలా కాదు అత్తయ్య గారు, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి తులసి మెల్లగా తులసి కోట దగ్గరకు వెళ్తుంది. తులసి కోటలో వెలుగుతున్న దీపానికి తన చేతిలో ఉన్న దీపం అంటించుకుంటుంది. మెల్లగా ఆ దీపాన్ని తీసుకొచ్చి ముగ్గులో పెడుతుంది. కీర్తి వదిన, నువ్వు చెప్పినట్టుగానే అగ్గిపెట్టె ఉపయోగించకుండా దీపం వెలిగించాను అని చెప్పి తులసి అంటుంది. అంటే ఈరోజు తులసినే ఇంట్లో అమ్మవారి ముందు దీపం పెడుతుందన్నమాట అని చెప్పి సిద్ధు అంటాడు. కనిష్క, నువ్వు ఈ గేమ్లో ఫెయిల్ అయిపోయావమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. గేమ్లో ఫెయిల్ అయిపోయానేమో కానీ లైఫ్లో ఫెయిల్ అవను మావయ్య. ఈరోజు తులసి చావు నా చేతుల్లో రాసి పెట్టి ఉంది. దీపావళి పండగ చేసుకుంటావానే నాకు పోటీగా వచ్చి లక్ష్మీదేవి పూజ జరిపిస్తావా? నువ్వు లక్ష్మీదేవి పూజ ఎలా జరిపిస్తావో చూస్తాను. ఈరోజు నీ చావు రోజు కాబోతుందే అని కనిష్క మనసులో అనుకుంటుంది. కనిష్క వెంటనే కోపంగా పక్కకు వెళ్తుంది. ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసి, నేను చెప్పేది నీకు బాగా అర్థమవుతుందా? బాంబు పేలితే బాంబు పక్కన ఉన్న తులసి చచ్చిపోవాలి అని చెప్పి కనిష్క అంటుంది. సరే మేడం, మీరు చెప్పినట్టుగానే మీరు అడిగిన బాంబు తీసుకొస్తాను అని చెప్పి అవతల ఫోన్లో చెప్తూ ఉంటారు. త్వరగా నేను చెప్పింది తీసుకొని బసవరాజు మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేయండి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. ఇక కనిష్క వెనక్కి తిరిగేసరికి ఎదురుగా తులసి ఉంటుంది. ఇక తులసి కనిష్క వైపు కోపంగా చూస్తూ ఉంటుంది.
ఏంటి అలా చూస్తున్నావు, అడ్డు తప్పుకో అని చెప్పి కనిష్క అంటుంది. తొలి దీపం నువ్వు వెలిగించలేకపోయావని చెప్పి నన్నే చంపాలని చూస్తున్నావా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. మర్యాదగా పక్కకి తప్పుకో, నాపై నిందలు వేసి నన్ను సిద్ధు దగ్గర బ్యాట్ చేయాలనుకుంటున్నావా, అది నీ తరం కాదు అని చెప్పి కనిష్క అంటుంది. మర్యాదగా పక్కకి తప్పుకో అని చెప్పి కనిష్క తులసిని తోసి వెళ్తూ ఉంటే తులసి కనిష్క చెయ్యి గట్టిగా పట్టుకొని కనిష్క చెంపపై లాగిపెట్టి ఒక్కటి ఇస్తుంది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ తులసి కనిష్కల దగ్గరకు వస్తారు. ఏమైంది, ఏంటా సౌండు అని చెప్పి అడుగుతూ ఉంటారు. మావయ్య, ఈ తులసి చూసావా, నన్ను చాలా తక్కువ చేసి చూస్తుంది, నన్ను కొట్టింది మావయ్య అని చెప్పి కనిష్క ఏడుస్తూ ఉంటుంది. ఏయ్ తులసి, గెస్ట్గా వచ్చిన కనిష్కను ఎందుకు కొట్టావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఈ కనిష్క ఏం చేసిందో తెలుసా, నన్ను చంపాలని ప్లాన్ చేసింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. కనిష్క, తులసి చెప్పేది నిజమా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. తులసి చెప్పేది అబద్ధం సిద్ధు, కావాలని నన్ను కొట్టింది అని కనిష్క ఏడుస్తూ ఉంటుంది. నేను చెప్పేది నిజమో అబద్ధమో తెలియాలంటే కనిష్క ఫోన్ తీసుకొని చూడండి. కనిష్క ఇప్పుడే రౌడీలకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నేను విన్నాను అని చెప్పి తులసి అంటుంది. కనిష్క, నీ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి సిద్ధు అంటాడు. నేను ఇవ్వను సిద్ధు అని చెప్పి కనిష్క టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సిద్ధు కనిష్క చేతిలో నుంచి బలవంతంగా ఫోన్ లాక్కుంటాడు. అందులో డయల్ లిస్ట్లో కనిష్క రౌడీలతో మాట్లాడినట్టు కనిపిస్తూ ఉంటుంది. నువ్వు అసలు ఆడదానివేనా, సాటి ఆడదని కూడా చూడకుండా చంపేయాలని చూస్తున్నావా తులసిని, తులసి దోలికి వస్తే ఊరుకోను కనిష్క అని చెప్పి సిద్ధు కనిష్కకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.